table than Father. నా గాయాలు మానలేదు అనడానికి కారణం నీ పాపాలు నువ్వు ఇంకా మానలేదు. నా గాయాలు మానాలంటే నీ పాపం మానాలి. నీ పాపం మానినప్పుడు నా గాయాలు మానంటే పాపం మానేమా? మనం మానేమా? బాప్తిసం తీసుకుని ప్రారంభిస్తున్నామే. ఆయన గాయాలు మానవా ఇంకా అని అడిగితే మానవు. ఎందుకని అడిగితే నీ పాపాలు ఆగలేదు కనుక. మన గుండె ఎలాంటిదో తెలుసా? నీ కంటి ముందు ఒక వ్యక్తి పడిపోతుంటే పరుగు పరుగు మీద వెళ్ళని లేపుతావాడిని. ఎవరమ్మా అమ్మ దేహి అని అడుగుతుంటే ఆడు ఎప్పుడు తిన్నాడు అనుకుని గబగబగా వెళ్ళిపోని కొన్ని బియ్యం వేస్తావే జాలిపడి. మరి ఇంతమందిలో వచ్చిన జాలి నీ ఎదురుగా రక్తం కార్చి కలువరి శిలువలో అంత దారుణమైన చావు చనిపోయిన క్రీస్తు మీద నీకు ఎందుకు రావట్లేదు జాలి ప్రేమను? ఆయన కనిపించడం లేదా నీ కంటికి? ఆయన శిలువ యాగం నీకు గుర్తుకు రావట్లేదా? మారని బ్రతుకులకి అనేకమైన మాటలు చెప్పి మార్చాలనుకునే మనము మన నోటి నిండా వాక్య సంబంధమైన మాటలతో ఎదుటి వ్యక్తి బ్రతుకులు మార్చాలనుకునే ఈ మాటలు మాని పాప సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ బ్రతుకుతున్నామంటే సిలువేయడం లేదా క్రీస్తుని మనం? మన ఈ లోకం వైపు చూసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతే అంటున్నాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఆ మహాయాగం గెస్సెమేని తోట దగ్గర ప్రారంభమే గొలుకొత్త కొండ దగ్గర ముగిసిపోయిందే, దాన్ని మరలా నీ చేతులతోటి ప్రారంభించి క్రీస్తు మరలా సిలువ వేసేటట్లుగా ఊరి బయటకు అది ఊరి మధ్యకి తీసుకొచ్చి వేస్తున్నాను. కనుక చెబుతున్నాను, ఆగని పాపాలకి సాగుతున్న ఈ సిలువ యాగం ఏదైతే ఉందో నీ పాపాలు మానడం ద్వారానే ఇది సాధ్యం. కనుక క్రైస్తవులుగా మన లోకానికి వెలుగు, అనేక మంది జీవితాలకి మార్పు తెచ్చే మార్గదర్శులు మనం అందరం, క్రీస్తు బాటలో నడిచేటువంటి వ్యక్తులు మనం అందరం. అలా బ్రతుకుతున్న మన బ్రతుకులను చూసి ఎవరైనా మారాలి కానీ అసహించుకునే స్థితిలో ఉండకూడదు. నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, సిలువేయబడిన ఆ క్రీస్తుని మరల నడివీధులకు తీసుకురావద్దు నీ పనుల వల్ల. ఎక్కడో ఊరు బయట సిలువేయబడి ఆ క్రీస్తుని మరలా వీధుల్లోనికి తీసుకొచ్చి సిలువేయద్దు. నీ కోసమే, నీ పాపల వల్లే కారుతుంది ఆయన రక్తం. మరలా క్రీస్తుని అడిగితే ఆ గాయాలు మానాలంటే నీ పాపం మానాలని చెప్తే అది ఎంత బాధాకరమైన సందర్భం ఆలోచించండి. అది తట్టుకోగలం ఆ పరిస్థితుల్లో? నీ గురించి ప్రాణం పెట్టిన క్రీస్తు విషయంలో ఒకసారి ఆలోచించు.